మెడలో ఎంత పెద్ద సిలువ గొలుసు వేసుకున్నా, వారంలో ఎన్నిసార్లు చర్చ్‌కి వెళ్ళినా, ఏకంగా క్రైస్తవ కులంలోనే పుట్టా కదా అనుకున్నా, అసలు క్రైస్తవ్యానికి కులం లేదనుకోండి, అది వేరే సంగతి. ఇలాంటి ఆచార వ్యవహారాలు తూచా తప్పకుండా ఎన్ని పాటించినా, ఒకవేళ మీ చేష్టలు గనక క్రీస్తు కార్యాలకు అడ్డుపడుతూ ఉంటే, మీరు ఖచ్చితంగా సాతాను బిడ్డలే. ఇలా ఆచార వ్యవహారాలను మాత్రమే పాటించే వాళ్ళు నామకార్థ క్రైస్తవులు. వాళ్ళు అసలు దేవుని సేవకు అడ్డుపడుతున్నాము అన్న విషయాన్ని గ్రహించలేరు, కనువిప్పు కలగదు. ఎందుకంటే వాళ్ళు వెళ్తున్న చర్చ్ మాత్రమే చర్చ్ అని అనుకుంటారు. అందులో ఉన్న పాస్టర్స్ చేసే దేవుని సేవే వేరే చర్చెస్లో ఉన్న పాస్టర్స్ లేదా ఇంకా దేవుని సేవ చేస్తున్న వ్యక్తులు వాళ్ళు చేస్తుంది కూడా క్రీస్తు సేవే. క్రీస్తు సామ్రాజ్యానికి అడ్డుపడే పనులు ఏవి చేసినా అవి సాతానికి మనం ఫేవర్ చేసిన వాళ్ళమే అవుతాం. ఇంకా బైబిల్స్ పంచే విషయంలో మన ఇంట్లో ఉన్నవే బైబిల్స్ కాదు, ఎవరన్నా మనకిష్టం లేని వ్యక్తులు బైబిల్స్ పంచుతున్నప్పుడు ఆ కార్యక్రమానికి అడ్డుపడాలని చూస్తే అది మనం చేస్తుంది వాళ్ళ పర్సనల్ ప్రోగ్రామ్ని ఏదో క్యాన్సిల్ చేయడం కాదు, క్రీస్తుకి వ్యతిరేకంగా మనం పనిచేసిన వాళ్ళం అవుతాం. అట్లానే సోషల్ మీడియాలో వచ్చే యేసుక్రీస్తు గురించిన పోస్టులు అవి చూసే వాళ్ళని చూడనివ్వండి, లైక్స్ పెట్టే వాళ్ళని పెట్టనివ్వండి, దేవుని నమ్ముకునే వాళ్ళని నమ్ముకొనివ్వండి. కొంతమంది ఏంటంటే ఆ పర్టికులర్ చర్చో పర్టికులర్ వ్యక్తిలో వీళ్ళకి నచ్చదు, దే విల్ హ్యావ్ పర్సనల్ డిఫరెన్సెస్. దానివల్ల వాళ్ళేమనుకుంటారంటే సో వాళ్ళ పర్టికులర్ పేజ్ని మనం స్టాప్ చేయొచ్చు కదా చేసే ఉద్దేశంతో మిగతా వాళ్ళకి డిస్కరేజ్ చేస్తుంటారు. డోంట్ వాచ్, డోంట్ లైక్, డోంట్ గో టు దట్ చర్చ్ అని. అట్లా చెప్పేవాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు సాతాను చేతుల్లోనే ఉన్నారు, వాళ్ళు సాతాను బిడ్డలే. ఎందుకంటే వాళ్ళు ఆపుతుంది దేవుని సేవ. వాళ్ళ మైండ్స్ అంత బ్లైండ్ అయిపోతాయి అన్నమాట, ఎందుకంటే హార్ట్లో హేట్రెడ్ ఉంటుంది కాబట్టి. సో ద్వేషంతో కళ్ళు మూసుకుపోయి వాళ్ళు ఎవరి జట్టులో ఉన్నారో కూడా గ్రహించలేరన్నమాట. దీస్ ఆర్ ద కైండ్స్ ఆఫ్ పీపుల్ హూ సఫర్ ఫ్రమ్ రిలీజియస్ స్పిరిట్. లెట్స్ ప్రే ఫర్ దెమ్.